అండి, వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. అమృతంలో ఉంది అసలు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహాహా, ఇంకేం కావాలి చెప్పండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. సూపర్గా వచ్చిందనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే చాలా చాలా బాగా వస్తుంది ఫిష్ కర్రీ అనేది. సో మనం ఇప్పుడు చేపల పులుసుని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం చిన్న చిన్న టమాటీని చిన్న చిన్న పీసెస్గా అండ్ అలాగే ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయని, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా, కరివేపాకు. నెక్స్ట్ చేపలు నీట్గా వాష్ చేసుకొని ఉప్పు కారం రాసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేయండి. చూస్తున్నారు కదా, కరివేపాకు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెనక్కుండి వేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే పచ్చిమిర్చి, ఇవి హైబ్రిడ్ పచ్చిమిర్చి అనమాట, అందుకే అంత పెద్దగా ఉన్నాయి. ఇవి నార్మల్ ఉన్నా వేసుకోవచ్చు. సో ఇవి ఫ్రై అవుతుండగా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయని, అది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గితే సరిపోతుంది, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి చేపల పులుసుకి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి నెక్స్ట్ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో కాసేపటి తర్వాత చూస్తున్నారు కదా, టమాటా అనేది చాలా బాగా మగ్గిపోయింది, పచ్చివాసన అంతా పోయిందనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఉప్పు కారం రాసి పక్కన పెట్టుకున్నాం కదా ఫిషెస్ని, అవి ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫిష్ అనేది కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చింతపండు వాటర్ అనేది మనం వేసుకున్న తర్వాత మనం చేపలు అనేది ఎక్కువగా కలుపుకూడదండి. కలపడం వల్ల ఏమవుతుందంటే పీస్లో అయిపోతుంది అనమాట, విడిపోతుంది. సో లైట్గా కలపండి. అలానే బాగా కలిపేస్తే చేప అనేది విడిపోతుంది, అస్సలు బాగోదు. సో లైట్గా ఈ విధంగా సో మనం ఒక 5 minutes మూత అనేది పెట్టుకొని చేపలు బాగా ఉడకపెట్టుకోవాలి. 5 minutes తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes ఆ చేపల చారు అనేది బాగా మరిగితే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట. సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుందన్నమాట. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.